నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. పోలవరం మండలంలో అగ్ని ప్రమాదం, నిరుపేద కుటుంబం నిరాశ్రయం. పోలవరం మండలంలోని కార్మలపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన అభిమల్ల సత్యనారాయణ నివసిస్తున్న ఇంట్లో నిన్న రాత్రి కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం దగ్ధమయ్యాయి. దీంతో ఆ కుటుంబం నివసించేందుకు ఇల్లు లేక రోడ్లపైకి వచ్చి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ ఘటనపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తూ మానవతా దృక్పథంతో సంబంధిత అధికారులు, దాతలు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని కోరుతున్నారు. అలాగే ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు అభిమల్ల సత్యనారాయణ. మాది ఇటుకకోట పంచాయతీ. ఇది కచేరీ అనే ఊరండి. ఈ ఊరిలో మేము నివాసం ఉంటున్నామండి. నిన్న రాత్రి శనివారం రాత్రి 7 గంటలకి క్రిస్మస్ వేడుకల్లోని నేను, నా భార్య, నా పెద్ద కొడుకు ఈ బాబు, మేము ముగ్గురం కూడా క్రిస్మస్కి వెళ్ళామండి. అలాగే చిన్నబాబు కూడా వస్తానన్నాడండి. చిన్నబాబు అక్కడ తినడానికి ఇబ్బందిగా ఉంటుంది నాన్న, నువ్వు ఇక్కడ ఉండిపోయి నేను తీసుకొస్తాను, ఇద్దరు వెళ్ళి వస్తామని చెప్పి చిన్నబాబుని కూర్చోబెట్టి ఫోన్ ఇచ్చి వెళ్ళానండి. నేను ఫోన్ చేసి వచ్చేటప్పటికి అక్కడ నా కొడుకు చిన్నబాబు వచ్చి నాన్న ఏదో కాలుతుంది నాన్న అని నన్ను లాగాడు. నేను అంటే ఇంటికి రాగానే చూశాను, మొత్తం ఇల్లంతా కూడా ఆ పక్కన చుట్టూ కూడా మంటలు ఎక్కువైపోయినాయి. ఎక్కువ రావడం వల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. కరెంటు షాక్ వల్ల అది వైర్లన్నీ అడ్డుకుపోయి కాలిపోతున్నట్టు ఉన్నాయి. తర్వాత చుట్టుపక్కల అందరినీ అడిగాను, రండి చుట్టూ తిరిగాను, ఎవరు సహకారం లేకుండా ఉంది. ఈలోపే అక్కడ గ్యాస్ బండ పేలిపోవడం జరిగింది. దయచేసి పేలిపోవడం వల్ల మొత్తం కూడా అన్నీ సర్వ్ మొత్తం కాలిపోయినాయి. డిగ్రీ సర్టిఫికెట్లు, తర్వాత బట్టలు, తర్వాత గ్యాస్ బండ, పొయ్యి మొత్తం అన్నీ కూడా బీరువా, ఫ్రిడ్జ్ మొత్తం అన్నీ కాలిపోయింది. దయచేసి ఇవాళ నేను జీరో ఏమీ లేకుండా అయిపోయింది జీవితాలు. దయచేసి నా మీద కనికరించి మీరు అందరూ సహకరించి నాకు సానుభూతి కలిగించి ఈ పేదవాడు దయచేసి మీరందరూ ఒక ఇంట్లో నుంచి ఆకలి తీర్చే దాతల్లా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ చేతులు నమస్కారం పెడుతున్నాను. హలో, రేకుల షెడ్ రేకులు కూడా పోనీ. అది ఇలాగా పగిలి పైకి కొట్టేసింది. గ్యాస్ వాడికి ఏం చేయలేదండి. ఆ బుక్ కూడా లేదండి, ఇక్కడ మొత్తం కాలిపోయి. బుక్ లేకపోయినా గ్యాస్